ప్రతి రైతుకి ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు అందిస్తాం. 5వ హామీ, ఇంట్లో చదువుకున్న పిల్లలుంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వాళ్ళ తల్లి తండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు వేస్తాం తల్లి. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా? డ్వాక్రా సంఘాలు ఉన్నారు, లెక్కలు బాగేస్తారు. చెప్పండి, 45,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. ఇంకా 6వ హామీ ఏంటమ్మా? తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇట్లా 6 హామీలతో బాబు సూపర్ 6 రూపొందించాము. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి సవ రాజకీయాలంటే బాగా ఇష్టం తల్లి. 2014లో తండ్రి సమ వాడుకున్నారు. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ సమ వాడుకున్నారు. ఇప్పుడు 2024 వచ్చింది, ఆయన ఆలోచిస్తున్నాడు ఎవరు సమ వాడదారా అని. అమ్మా, వృద్ధుల సవాలు వాడుకుంటున్నాడు. ఆయన తెలుసు 1వ తారీఖు వస్తుందని, పెన్షన్ ఇవ్వాలని తెలుసు, కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేపించారు. అది తెలుసుకుని ఎలక్షన్ కమిషన్ ఏకంగా వాళ్ళని దూరంగా పెట్టారు కార్యక్రమాలకి. 1వ తారీఖు వచ్చింది, పెన్షన్ ఇవ్వాలి. కేవలం 10% నిధులే సచివాలయం పంపించారు. వృద్ధులందరూ క్యూ కట్టారు సచివాలయం ముందల, కానీ డబ్బులు ఇవ్వలా. మొదటి రోజు ఎండ దెబ్బలకి మొదటి రోజు 32 మంది వృద్ధులు చనిపోయారమ్మా. అందుకే వృద్ధులకి నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కేవలం పెన్షన్ కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. తల్లి అన్ని సాధించాలంటే మీరేం చేయాలి? తల్లి ఏం చేయాలి? తల్లి మనకి 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ గారికి, 2వ ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. ఎంపీ అభ్యర్థి గారి గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాలి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు.